అందరికీ నమస్కారం. పావలా శ్యామల నాకు తెలిసి ఈమెకి సాయం చేయడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన్సు విష్ణు ముందుకు రాలేదు అంటే ఈమెకి సంబంధించి ఏదో ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆయన దాకా వెళ్ళింది అనుకుంటున్నాను. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమై ఉండొచ్చు? ఆమె అహంకారి అని, ఆమెకి ఎంత సాయం చేసినా సరే సాయం ఎవరు చేయలేదని చెప్పిద్దని, లేదా ఇచ్చిన డబ్బులని దాచుకొని నా దగ్గర డబ్బులు లేవని అంటుందని, లేదు అన్నప్పుడు ఆల్మోస్ట్ ఇక ఆమె లైఫ్ ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్కి వచ్చింది, ఇప్పుడు వెళ్ళి మీరు ఏం చేస్తారేంటని అలా ఇక రకరకాల అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు ఆమెని ప్రజెంట్ ఉన్నటువంటి ఒక ఆశ్రమం నుంచి బయటికి పంపారు. ఓల్డ్ ఏజ్ హోమ్ అనొచ్చు, లేదన్నప్పుడు ఆర్ఫనెన్స్ హోమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆశ్రయం కల్పించినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు తిరుమలగిరి సరౌండింగ్స్లో ఉంది. కారకణ, తిరుమలగిరి, సికింద్రాబాద్ మొత్తం. ఆమెకు కూతురు ఈమె ఇద్దరు కూడా ఆల్మోస్ట్ బెడ్ మీదే అనట. ఇంకా అన్నీ అంటే పాపం ఇంకా ఆలోచించుకోండి. వీళ్ళకి సేవ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే ఆ రకంగా సేవ చేయగలుగుతారు. డబ్బులు ఇవ్వకపోతే ఉచితంగా చేయలేరు కదా. ఎక్కడ ఎవరు కూడా ఉచితంగా ఏది చేయరండి. ఎక్కడో కొంతమంది ఉంటారు ధర్మాత్మలు, అంతే. ఇక ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన డబ్బులు, దాతలు ఇచ్చిన డబ్బులు అన్నీ అయిపోయాయి. దాంతో ఇక వీళ్ళు మళ్ళీ సేవ చేయడానికి వీళ్ళు అలా అవ్వట్లా. దానికి తోడు ఈమె శ్యామల అరవటం, కోపడితే ఇవి చేస్తుందట. అండ్ వీళ్ళు ఇచ్చిన మందులు ఏవి టైంకి వేసుకోవట్లేదట. అంటే కావాలని చేసి చెప్పి తినట్లేదు. ఇక వాళ్ళ వల్ల కాక బలవంతంగా వెళ్ళమని చెప్పి వెళ్ళకపోతుంటే ఫైనల్కి బలవంతంగా పంపించేశారు. ఇక మేము ఏం చేయాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చేసి బస్సుకి ఎదురు మమ్మల్ని చంపేసేయండి, మాకు ఈ బతికొద్దు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఇది చేస్తూ ఉంది. తిరుమలగిరి ఏసీపీ ఐ థింక్ రమేష్ గారు నిజంగా ఆయన మెచ్చుకోవాలి. ఆయన ఈ విషయం తెలిసి ఆడకొచ్చి పక్కనే ఆర్కే ఫౌండేషన్ ఐ థింక్ సో, అది కూడా ఇట్లాగే సేవ చేస్తారట వాళ్ళు. వాళ్ళతో మాట్లాడి ఈమెను అక్కడ జాయిన్ చేసినప్పుడు క్రాస్ చెక్ చేస్తే వీళ్ళకి ఇన్ టైంలో ఇస్తున్న మెడిసిన్ ఏదైతే వాళ్ళు మెడిసిన్స్ వేసుకుంటారు కొద్ది రోజులు పెట్టి. ఖచ్చితంగా అవతరంలో ఉన్న ఆశ్రమంతో మాట్లాడుంటారు. వాళ్ళతో మాట్లాడితే వీళ్ళు అసలు ఏం చేస్తారు ఏంటి అన్నప్పుడు వీళ్ళు టైంకి మెడిసిన్ వేసుకునేవాళ్ళు కదా, అసలు ఈ మధ్య వేసుకోవట్లేదంట. సో అవి వేసుకుంటే త్వరలో నార్మల్ అవుతారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ కనుక ఉంటే మేము వాళ్ళకి సేవలు అందిస్తామని చెప్పున్నారు. ఇక ఇప్పుడు ఆల్రెడీ గతంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి చాలామంది సాయం చేశారు. ఆ డబ్బులు మేము అయిపోయి ఉండొచ్చు, ఈమె దాచుకుని ఉండొచ్చు, ఒక లెట్ ఇట్ బి. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మంచు విష్ణు చేసిన ఏదైనా ఉంది అంటే ఈమె పావలా శ్యామలకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం ఉన్నా లేకున్నా, మెంబర్షిప్ ఉన్నా లేకున్నా, ఓటు హక్కు ఉన్నా లేకున్నా, ఆయన సినీ పరిశ్రమ నుంచి కొంతమంది పెద్దలను కలిసి ఇటువంటి వాళ్ళకి సాయం చేయడం కోసం కొంత డబ్బులు గ్యాదర్ చేసి అందులో కొంత మొత్తం డైరెక్ట్గా ఆశ్రమాలకు ఇచ్చేసి ఏ రోజుకి ఆ రోజు ఎంత అయింది ఏంటి మొత్తం లెక్కలు కట్టి మా వాళ్ళు ఉంటారు అకౌంటెంట్లు, వాళ్ళకి నెలకు ఒకసారి చెప్పండి, ఏదైనా అవసరం ఇంకా మేము ఇస్తాము, లేదన్నప్పుడు తర్వాత ఏంటి చూద్దాం, లేదన్నప్పుడు ప్రభుత్వానికి సాయం అందిద్దాంటే చూద్దామని అని చెప్పేసి అలా మాట్లాడారు. అసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలా అనుకున్నాడు అనుకోండి మంచు విష్ణు, ఆబ్వియస్లీ భయంకర నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఎందుకు? ఈమె 300 పైగా సినిమాలో నటించింది. అటువంటి ఆమె ఈరోజు ఎంత దారుణ దుస్తులో ఉంది అంటే, ఆత్మహత్య చేసుకునే దాకా వెళ్ళిందంటే, నాకు ఎవరు గతిలేరని చంపాడని చెప్పేదాకా వెళ్ళిందంటే ఖచ్చితంగా అది సినీ పరిశ్రమ నుంచి ఎవరు ఆదుకోలేనంటే అయిపోయింది. అండ్ సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళు రోడ్డును వదిలేసినట్టు అయిపోయింది. అది తప్పు అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈమెను కాపాడతారని నాకైతే హోప్ అయితే ఉంది. బట్ ఈమె ప్రవర్తన గురించి తెలిసిన వాళ్ళు, గతంలో ఈమె సాయం చేసిన వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం చూస్తే ఆమెను అట్టగా వదిలేస్తారనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది. బట్ పోలీసులు అయితే ముందుకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆమె బాగుండాలని అయితే కోరుకుంటూ ఉన్నాం. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, హెల్త్ బాగలేనప్పుడు దట్టు వాళ్ళు పెద్దలు కనుక అయినట్టయితే వాళ్ళకి తెలిసి తెలియకుండానే విపరీతమైన కోపం, చీటికి మాటి కోపం, వాళ్ళకి సేవ చేస్తున్న కోపంగా ఉంటూ ఉంటారు. మరి సైకలాజికల్ ఇష్యూస్ ఏంటో నాకు తెలియదు. చాలా తక్కువ మంది మాత్రమే ఎదుటి వాళ్ళు ఏ చెత్త చేస్తూ ఉంటారు.